அப்படின்னா நீ என்னை ஃபாலோ பண்ணிருக்க. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ అయితే చేయండి. ఫాంట్ లింక్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాడు. టుడే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి టెస్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా వీడియోస్లో నేను ఫాంట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపించాను. పిక్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇప్పుడు ఫోటోని అయితే ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను యాడ్ చేసిన ఇమేజ్ని అయితే డిలీట్ చేసా. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ని కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన ఇమేజ్ పై ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫోటోని అయితే అడ్జస్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కకి స్క్రోల్ చేసి 16-25 సెకండ్స్ దగ్గర నుంచి ఆరెంజ్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ అయితే లెంటీగా ఉంటే కట్ అయితే చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫ్రేమ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గ్రూప్ 2 అని, దానిపైన ఇమేజ్ ఉంది కదా, దాని కిందకైతే స్క్రోల్ చేసి బ్యాక్ అయితే వచ్చి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. పక్కకైతే స్క్రోల్ చేసి అన్ని లేయర్స్కి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే యాడ్ అయితే చేసుకోండి ఇమేజ్ని. మిడిల్లో కనిపిస్తున్న లేయర్ ఉంది కదా ఇమేజ్ అని, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పక్కకైతే స్క్రోల్ చేస్తే 3 లేయర్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ అని ఉండేది, దాన్ని క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేను ఇందాక గ్రూప్కి ఎలా ఇమేజ్ని అయితే యాడ్ చేశానో ఈ గ్రూప్కి కూడా ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి. కొంచెం పక్కకైతే స్క్రోల్ చేస్తే మళ్ళీ 3 లేయర్స్ అయితే ఉంటాయి. ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇమేజ్ని. లాస్ట్గా ఒక ఇమేజ్ ఉండేది, ఇమేజ్ పై ట్యాప్ చేసి యాడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.